ఈరోజు ములక్కాడ పచ్చిరొయ్యలు ఎగురు వండుతున్నాను. కావలసినవి పచ్చిరొయ్యలు, చేసిన పచ్చిరొయ్యలు ఆగిలబెట్టాలి. తర్వాత గిన్నె తీసుకుని ఆయిల్ పోయాలి. గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, శుభ్రంగా క్లీన్ చేసిన ములక్కాడ ముక్కలు, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, అల్లం, జీలకర్ర పేస్టు, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర ఇవి కావాలి. బాగా ములక్కాడలో పైన గ్రీన్ది పోయే వరకు చెక్కాలి, లేకపోతే పసరు వాసన వస్తుంది. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు. కొంచెం ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముద్ద బ్రౌన్ కలర్లో ఉల్లిపాయలు వేగాక మసాలా ముద్ద, మసాలా ఉల్లిపాయలు ముక్కలు కలిపి బాగా వేగాలి. ఇలా ఉల్లిపాయ ముక్కల్లో మసాలా వేసి ఉల్లిపాయ ముద్ద వేస్తే ములక్కాడ ముక్కలు పొడి పొడిగా ఉండకుండా కొంచెం కూర బాగుంటుంది. లేకపోతే ఇటు ముక్కలు వేసామనుకో ముద్ద వేయకపోతే కూర బాగోదు, కొంచెం పొడి పొడిగా ఉన్నట్టు ఉంటుంది. కలుపుకోవడానికి అంత యూస్ఫుల్గా ఉండదు. అందుకు ముద్ద వేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ మసాలా వేసాం కదా, మిక్సీలో వేసింది రెండు బ్రౌన్ కలర్లోకి వచ్చేలా వేగినాయి. అవి వేగాక ఇప్పుడు ములక్కాడ ముక్కలు వేయాలి. కట్ చేసి పెట్టుకుందాం ములక్కాడ ముక్కలు. ములక్కాడలు బాగా మగ్గాక మూతేద్దాం. ములక్కాడ ముక్కలు బాగా మగ్గినాయి. ఇప్పుడు ఆగిలబెట్టిన పచ్చిరొయ్యలు, ఇందులో ఇంక వేరుగా మసాలా వేయక్కర్లేదు. మనం ఉల్లిపాయలోని అల్లం, వెల్లుల్లిపాయ మసాలా పొడి వేసాం కనుక మసాలా ఎక్కువగా వేయక్కర్లేదు. పచ్చిరొయ్యలు కూడా ఆగిలిపెట్టాము, టేస్ట్ బాగా వచ్చింది. ఇప్పుడు కొంచెం పసుపు, ఒక్క స్పూన్ సాల్ట్, అర స్పూన్ కారం, కారం ఎక్కువ పడదు. ఇందులోని కొద్దిగా వాటర్ వేసి 5 నిమిషాలు ఉడికిన తర్వాత కట్టేయడం. చూసారా, కూర రెడీ అయిపోయింది. ఇలా ఉల్లిపాయ ముద్ద వేయడం వల్ల కూర బాగా కనిపిస్తుంది. భలే మగ్గినాయి మా ముక్కలు. ములక్కాడ ముక్కలు అయితే చాలా బాగా మగ్గినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మీరు కూడా ఇంట్లో ఉల్లిపాయ ముక్కలు కాకుండా ఉల్లిపాయ మసాలా వేసిన ముద్ద వేసి కొంచెం వేయండి. వేగిన తర్వాత కూర అయితే చాలా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. కూర రెడీ అయిపోయింది.
ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. తీసుకుని ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ పచ్చిరొయ్యలు, ములక్కాడ, ఇగురు, దుంప టమాటా పులుసు. చూసారా, చిలకడ దుంప టమాటా పులుసు చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. మటన్ అయితే నేను చాలా బాగా వండుతాను. ఎలా ఉన్నాయో కూరలు టేస్ట్ చూసి. చాలా బాగుంది ములక్కాడ పచ్చిరొయ్యలు ఇగురు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇలా ఉల్లిపాయ వేస్తే కూర కలుపుకోవడానికి బాగుంటుంది. అదే ముక్క వేస్తే పొడి పొడిగా ఉంటుంది. మటన్, రైస్, ములక్కాడ పచ్చిరొయ్యలు ఇగురు, చిలకడ దుంప టమాటా. ఈరోజు మా ఐటమ్స్.